బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సెన్సేషనల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్లో ఈ గురువారం రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రావడంతో బస్ భారీగా తగ్గిపోయినా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత తిరిగి ఊపందుకోవడం మొదలుపెట్టిన ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లు పెట్టి సినిమాను ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టడంతో ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా బిజినెస్ పరంగా అన్ని చోట్ల మంచి బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. మరీ మేకర్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ బిజినెస్ అయితే దక్కలేదు, కానీ ఉన్నంతలో మంచి బిజినెస్ నే సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 37 కోట్లు, సీడెడ్ లో 16.5 కోట్లు, వైజాగ్ లో 12 కోట్లు, ఈస్ట్ లో 9.5 కోట్లు, వెస్ట్ లో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 7.6 కోట్లు, నెల్లూరులో 4.4 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 103.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, లిమిటెడ్ డబ్ వర్షన్స్ అన్ని కలుపుకొని వాల్యూడ్ బిజినెస్ 12.5 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ లో 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించింది ఈ సినిమా. దాంతో వరల్డ్ వైడ్ గా 126 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 127.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే సరిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర భారీగా డిలే అయిన సినిమాతో ఈ రేంజ్ బిజినెస్ అందుకొని దుమ్ము లేపడం మామూలు విషయం కాదు. ఇక సినిమాకు కావాల్సిందల్లా డీసెంట్ పాజిటివ్ రెస్పాన్స్, అది కూడా వచ్చేస్తే ఖచ్చితంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో పాటు సాలిడ్ లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేసి ఎక్స్ట్రాడినరీ రికవరీని సినిమా దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూలను అందుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.